Hi friends, welcome back to my channel Banking Tutor Telugu. So ఇది ఆర్ఆర్బీ పిఓ సిరీస్ సంబంధించిన వీడియో. మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియో చూస్తుంటే ఆర్ఆర్బీ పిఓ అండ్ క్లర్క్ టార్గెట్గా మనం ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. దీని ప్రీవియస్ వీడియోస్ ఆర్డర్లో మన ఛానల్లోనే ఉన్నాయి. గో వాచ్ దోస్ వీడియోస్ ఫస్ట్. ఎందుకంటే ప్రతి వీడియో ఎండ్లో నేను ఒక టాస్క్ ఇచ్చినాను విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది ఎగ్జామ్. సో అవి 1 by 1 చూసుకుంటూ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుంటూ ఈ వీడియోకి వస్తారని ఆశిస్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ ఈ సిరీస్ ఫాలో అవుతున్నారో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అబౌట్ రీజనింగ్. సో రీజనింగ్ వన్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ప్రిలిమ్స్లో చూస్తే మనకి రీజనింగ్ ప్లస్ కాన్స్ ఉంటుంది. రీజనింగ్ 40 మార్క్స్ క్యారీ చేస్తుంది. మరి మెయిన్స్లోకి వెళ్తే ఆర్ఆర్బీలో ఒక స్లైట్ డిఫరెన్స్ ఏముంటుందంటే ఒక్క క్వశ్చన్ 1.25 మార్క్స్ అవుతుంది, పర్టికులర్లీ ఫర్ రీజనింగ్ అండ్ కాన్స్. సో రీజనింగ్ వెయిటేజ్ వచ్చేసి మెయిన్స్ లెవెల్లో 50 మార్క్స్ ఉంటుంది, బోత్ ఫర్ పీఓ అండ్ క్లర్క్. సో రీజనింగ్ అనగానే అందరికి గుర్తొచ్చే పెద్ద టాపిక్ పజిల్స్ అండ్ ఫేవరెట్ టాపిక్ ఫర్ ది ఎగ్జామినర్ కూడా. సో పజిల్సే మనకి ఒక ఇండివిజువల్ టాపిక్స్గా అన్ని డివైడ్ చేస్తే మ్యాక్సిమం వెయిటేజ్ తీసుకెళ్లే టాపిక్ ఏదంటే పజిల్సే. మనకి ప్రీ లెవెల్లో చూస్తే దగ్గర 15-20 మార్క్స్ వస్తుంది. మెయిన్స్ లెవెల్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పేపర్ అనేది పజిల్స్లోనే ఉంటుంది. సో అందుకని పజిల్స్కి మనం కొంచెం ఎక్కువ టైం కేటాయించి ఎక్కువ ఇంట్రెస్ట్తో ఆ డిఫరెంట్ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తూ సెక్షనల్ మార్క్స్ కానీ మెయిన్ ఫుల్ లెంత్ మార్క్స్ కానీ రాయడం వల్ల పజిల్స్లో మనం చాలా మంచి స్కోర్ చేయొచ్చు. సో పజిల్స్లో ఎలా అన్నా మనకు 4 పజిల్స్ ఇచ్చారనుకోండి ప్రిలిమ్స్లో, మన టార్గెట్ వచ్చేసి 2+ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఖచ్చితంగా 2 పజిల్స్ చేయాలి. థర్డ్ పజిల్ కూడా మనం పిక్ చేసుకుంటే మన కాంపిటీషన్ కంటే ముందుకు వెళ్ళిపోతాం. సో ఆ విధంగా మనం పజిల్స్ని ప్రిపరేషన్లో పెట్టాలి. సో పజిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీన్ని 2 పార్ట్స్గా చేస్తాను, ప్లస్ టాస్క్ కూడా ఇస్తాను. సో యూ కెన్ ప్రాక్టీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ అండ్ గో టు ద నెక్స్ట్ పార్ట్ యాజ్ వెల్. సో ఫస్ట్ పజిల్స్లో మనకి వచ్చే మోడల్ ఈజీ మోడల్ గురించి మాట్లాడదాం. ఫ్లోర్ బేస్డ్ పజిల్ అంటాం. సో ఫ్లోర్ బేస్డ్ పజిల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఒక బిల్డింగ్ గురించి మాట్లాడతాడు ఎగ్జామినర్. సే 8 floors అంటారు, 10 floors అంటారు. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనేది చెప్తారు. చెప్పి దాంట్లో ఉన్న పర్సన్స్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తారు. ఏ ఈజ్ ఆన్ ఫస్ట్ ఫ్లోర్, బి ఈజ్ ఆన్ 5th floor, ఇలా కొన్ని హింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళి మనల్ని ఆ పజిల్ కంప్లీట్ చేయమంటారు. సో దట్ ఈస్ ఫ్లోర్ బేస్డ్ పజిల్. దీంట్లో వెరైటీస్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఇది నేను చెప్పింది స్ట్రైట్ ఫార్వర్డ్ కేస్. వెరైటీస్ ఏముంటాయి, వేకెంట్ ఫ్లోర్ ఒకటి వస్తుంది, నోట్ డౌన్ చేసుకోండి. వేకెంట్ ఫ్లోర్ అంటే ఈ 10 floors ఏదో ఒక ఫ్లోర్ ఖాళీగా ఉంది, దాని అరౌండ్ హింట్స్ ఇస్తారు ఇప్పుడు. సో వేకెంట్ ఫ్లోర్ పజిల్ అనేది ఒక మోడల్. ఫ్లోర్ పజిల్స్లో అదొక మోడల్. ఈ మధ్య రీసెంట్గా ఒక 2-3 years నుంచి ఒక కొత్త ప్యాటర్న్ వస్తుంది, ఫ్లోర్ ప్లస్ ఫ్లాట్. ఇంతకుముందు ఓన్లీ ఫ్లోర్ ఉండేది, ఇప్పుడు ఫ్లోర్లో ఫ్లాట్స్ కూడా ఇస్తాడు. సో 8 floors ఉన్నాయి లేదా 4 floors ఉన్నాయి, ఈచ్ ఫ్లోర్లో 2 flats ఉన్నాయంటాడు, లేదా 3 flats ఉన్నాయంటాడు. ఫ్లాట్ ఏ, ఫ్లాట్ బి, ఫ్లాట్ సి అంటాడు. ఇది ఒక మోడల్. ఇది క్లర్క్ మెయిన్స్లో ఎక్కువ వస్తుంది, పిఓ ప్రీలో కూడా వస్తుంది. లిటిల్ బిట్ ఈజియర్, ప్రిలిమ్స్ కాబట్టి అంత టైం ఉండదు కాబట్టి ఈజీగానే హింట్స్ ఇస్తాడు, మనం అరేంజ్ చేసేవచ్చు. పిఓ మెయిన్స్లో ఒకవేళ ఫ్లోర్ ఫ్లాట్ వస్తే కాంప్లెక్సిటీ పెంచుతాడు కూడా. అంటే ఇంకో వేరియబుల్ యాడ్ చేస్తాడు, వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్ అనో కార్ అనో ఏదో ఒకటి తీసుకొచ్చి కొంచెం కాంప్లెక్సిటీ పెంచుతాడు. కానీ ఈ మోడల్ అనేది మీరు అలవాటు చేసుకోగలిగితే, ఎందుకంటే ఈ మోడల్లో కొంచెం డైరెక్షన్స్ కూడా వస్తాయి. సో ఎలా వస్తుందంటే బీకి సౌత్ వెస్ట్లో జీ ఉంది, లేదా ఐకి నార్త్ వెస్ట్లో ఈ ఉంది, ఇలాగ డైరెక్షన్ బేస్డ్ కూడా వస్తుంది. ఎందుకు డైరెక్షన్ బేస్డ్ వస్తుంది అనేది మీరు ఆ టాపిక్లోకి వెళ్తే ఇన్ డెప్త్ మీకు అర్థమవుతుంది. సో ఫ్లోర్లో మనం మాట్లాడుకుందాం 3 types ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫ్లోర్ బేస్డ్ పజిల్, నెక్స్ట్ ఫ్లోర్ వేకెంట్ ఫ్లోర్ పజిల్, ఫ్లోర్ అండ్ ఫ్లాట్ పజిల్. సో ఈ 3 వేరియంట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఏది వచ్చినా కానీ ఒక చిన్న స్లైట్ మాడిఫికేషన్తో ఎగ్జామినర్ ఇస్తాడు కాబట్టి మనం వాటిల్ని ఖచ్చితంగా చేసేయచ్చు. సో ఫ్లోర్ బేస్డ్ పజిల్ ఈజ్ యువర్ ఫస్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ సీటింగ్ అరేంజ్మెంట్. వెరీ ఇంపార్టెంట్ పజిల్ మోడల్. సీటింగ్ అరేంజ్మెంట్లో ఎన్ని కాంబినేషన్స్ అన్నా తయారు చేయొచ్చు, అంత మంచి టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది. సో సీటింగ్ అరేంజ్మెంట్లో బేసిక్ మోడల్ మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ 7 or 6 people or 10 people ఒక రోలో కూర్చున్నారు, వాళ్ళ గురించి హింట్స్ ఇస్తారు. ఏ ఈజ్ అట్ ద లెఫ్ట్ ఎండ్, బి ఈజ్ ఆన్ ద రైట్ ఎండ్, డి ఈజ్ అట్ ద మిడిల్ ఆఫ్ ద అరేంజ్మెంట్. ఇలాగా కొన్ని హింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళి మనం అరేంజ్ చేయమంటారు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. దీంట్లో చాలా మోడల్స్ని 1 by 1 నేను చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అంటాడు. అందరూ నార్త్ వైపు చూస్తున్నారు,
అకార్డింగ్గా హింట్స్ ఇస్తారు. ఎందుకు నార్త్ వైపు చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అంటే, సో బేస్డ్ ఆన్ దట్ లెఫ్ట్ రైట్ అనేవి డిసైడ్ అవుతాయి మనకి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినాను, డైరెక్షన్స్లో లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి తెలుసుకోండి అని చెప్పి. నార్త్ వైపు చూస్తుంటే లెఫ్ట్ ఒక సైడ్ వస్తుంది, రైట్ ఒక సైడ్ వస్తుంది. బేస్డ్ ఆన్ దాట్ ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ మోడల్ ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్. అందరు సౌత్ చూస్తున్నప్పుడు అగైన్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మారుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతాం సౌత్ ఇస్తే. సో అది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇదొక మోడల్. ఇప్పుడు కాంబినేషన్, కొంతమంది నార్త్ కొంతమంది సౌత్ చూస్తుంటారు. సో 3 వేరియంట్స్ వచ్చాయి నార్త్ సౌత్తోనే. నార్త్, ఆల్ సౌత్, ఫ్యూ నార్త్, ఫ్యూ సౌత్. ఈ 3 మోడల్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. గ్యారంటీ బేసిస్ మీద ఒక్కటి మీరు ఖచ్చితంగా చూస్తారు పీఓలో. క్లర్క్లో అయితే డెఫినెట్గా చూస్తారు. ఇది వన్ ఆఫ్ ది 3 మోడల్స్ అన్నమాట సీటింగ్ అరేంజ్మెంట్లో. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్లో మనం రోలో కూర్చున్నాం అని చెప్తున్నాం కదా, ఇప్పుడు రోస్ని పెంచుతాడు. 2 rows, 8 members 2 rowsలో కూర్చుంటారు. రో 1లో 4 members, రో 2లో 4 members. వీళ్ళకి మళ్ళీ డైరెక్షన్స్ వేరే ఇస్తాడు. ఒక రో నార్త్ చూస్తుందంటాడు, ఒక రో సౌత్ చూస్తుందంటాడు. సో డబల్ రో పజిల్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డబల్ రోలో ఇంకా మీకు కుదిరితే ఏదైనా వేరియబుల్ యాడ్ అయినవి కూడా చేయండి. లైక్ 2 rows కూర్చో ఉన్నారు, ఒకరికి ఒక టైప్ ఆఫ్ కార్ ఇష్టం, లేదా ఒకరికి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇష్టం, ఒక కలర్ ఇష్టం, ఇలా వేరియబుల్ యాడ్ చేసిన పజిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవి ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఒక 5 మోడల్స్ అయ్యాయి ఇప్పుడు మనకి. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ని రో కాకుండా ఇంకొన్ని డిఫరెంట్ మోడల్స్లో కూడా అరేంజ్ చేయొచ్చు. అవి ఏంటంటే సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్. ఇంకా చేయొచ్చు అంటే ఇంకా కూడా చేయొచ్చు. ఇవి ఇంకా కాంప్లెక్స్ అయిపోతే అక్కడ దాకా వద్దు మనం. సర్కిల్ అరేంజ్మెంట్, స్క్వేర్ అరేంజ్మెంట్, రెక్టాంగిల్ అరేంజ్మెంట్, ట్రయాంగిల్ అరేంజ్మెంట్, ఈ 4 ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ 4లో మళ్ళీ మోడల్స్ ఉన్నాయి. సర్కిల్ చూసుకున్నాం అనుకోండి, సర్కిల్లో ఇన్సైడ్కి చూస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ మారుతుంది, అవుట్ సైడ్కి చూస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ మారుతుంది. సో సర్కిల్లో 2 మోడల్స్. సర్కిల్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఒక మోడల్, సర్కిల్లో ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఒక మోడల్, మళ్ళీ సర్కిల్లో ఫ్యూ ఇన్సైడ్ ఫ్యూ అవుట్ సైడ్ కాంబినేషన్తో వచ్చే మోడల్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. స్క్వేర్ రెక్టాంగిల్ తీసుకుంటే, స్క్వేర్ రెక్టాంగిల్లో మనకేం వస్తుంది, కార్నర్స్ వస్తాయి, విడ్త్ వస్తుంది, లెంత్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ చెప్తాడు కార్నర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడు, మధ్యలో కూర్చున్న వాళ్ళు ఫేసింగ్ ఇన్సైడ్ అంటాడు, లేదా ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, కాంబినేషన్ ఆఫ్ ఇన్సైడ్ అవుట్ సైడ్. సో ఏ సీటింగ్ అరేంజ్మెంట్ తీసుకున్నా ఈ 3 కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ అవుట్, కాంబినేషన్ ఆఫ్ ఇన్ అవుట్. రో తీసుకుంటే నార్త్ సౌత్, కాంబినేషన్ ఆఫ్ నార్త్ సౌత్. సో స్క్వేర్, రెక్టాంగిల్ ఈ మోడల్. ట్రయాంగిల్లో కూడా అంతే. ట్రయాంగిల్లో కూడా ఏమవుతుంది, 3 sides వస్తున్నాయి, సేమ్ అక్కడ కూడా ఇన్ అవుట్, కాంబినేషన్ ఆఫ్ ఇన్ ప్లస్ అవుట్ ట్రయాంగిల్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సీటింగ్ అరేంజ్మెంట్లో డిఫరెంట్ మోడల్స్. చూడండి ఎన్ని మోడల్స్ వచ్చాయి దగ్గర. ఇప్పుడు జస్ట్ కౌంట్ చేద్దాం. నార్త్, ఆల్ సౌత్, నార్త్ ప్లస్ సౌత్ 3 వచ్చాయి. డబల్ రో, నెక్స్ట్ డబల్ రోలో డిఫరెంట్ డైరెక్షన్స్. సర్కిల్లో 3 వేరియంట్స్, 5 + 3 8. స్క్వేర్లో 3 వేరియంట్స్, 8 + 3 11. రెక్టాంగిల్లో 3 వేరియంట్స్ 14. ట్రయాంగిల్లో 3 వేరియంట్స్ 17 మోడల్స్ వచ్చాయి. ఇవేనా ఇంకా ఉన్నాయంటే ఇంకా కూడా ఉన్నాయి. ఇంకేంటంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ అ రో అంటాడు, లేదా అన్నోన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ అ సర్కిల్ అంటాడు. అంటే ఈ ముందు వాటిలన్నింటిలో మీకు నెంబర్ ఇస్తాడు, 8 people, 10 people, 4 people, ఇలా ఏదో ఒక నెంబర్ ఇస్తాడు. కానీ అన్నోన్ పజిల్స్లో నెంబర్ ఇవ్వడు. ఎంతమంది ఉన్నారో మనమే కనిపెట్టాలి వాడు ఇచ్చిన క్లూస్ ప్రకారం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజ్ చేస్తాడు మీకు. అన్నోన్ ఇచ్చేసి ఊరుకుంటాడంటే మళ్ళీ కొంతమంది నార్త్ అంటాడు, కొంతమంది సౌత్ అంటాడు. ఇది రో అరేంజ్మెంట్లో. మళ్ళీ సర్కిల్ అరేంజ్మెంట్లో అన్నోన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అరేంజ్మెంట్ ఇస్తాడు. దాంట్లో కూడా కాంప్లెక్సిటీ, కొంతమంది ఇన్వర్డ్, కొంతమంది అవుట్వర్డ్, లేదా ఆల్ ఇన్ ఆల్ అవుట్, ఇలా వాడి ఇష్టం వచ్చినట్టు ఫ్రేమ్ చేస్తాడు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ పజిల్ ఏదైతే వస్తుందో అది వదిలేస్తారు. అబ్బో ఇది భలే కాంప్లెక్స్ మనకి. కానీ ఆ క్లూస్ అన్ని జాగ్రత్తగా చదివితే ఫస్ట్ టైమే క్రాక్ అయిపోయే పజిల్ వచ్చేసి అన్నోన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ వాడి ముందే ఇచ్చేసాడంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడే పాసిబిలిటీస్తో వాళ్ళు ఫామ్ చేస్తారు మన క్వశ్చన్. ఓకే ఈ పాసిబిలిటీ కూడా వీళ్ళు తీసుకోవాలి, ఈ పాసిబిలిటీ కూడా వీళ్ళు డ్రా చేయాలన్న కాన్సెప్ట్తో ఇస్తారు ఎగ్జామినర్. కానీ అన్నోన్ నెంబర్ ఆఫ్ పీపుల్లో మ్యాక్సిమం 1 or 2లోనే మీకు కట్ అయిపోతుంది పజిల్. అందుకని అన్నోన్ ఎప్పుడైతే మీకు సీటింగ్ అరేంజ్మెంట్ కనిపించిందో ఖచ్చితంగా దాన్ని అటెంప్ట్ చేయండి. ఫస్ట్ మీకు అటెంప్ట్ చేయడానికి కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక 1 puzzle ఈజీ పజిల్, 2 puzzles ఈజీ పజిల్స్ చేసి వచ్చి దీన్ని పట్టుకోండి, ఖచ్చితంగా క్రాక్ అవుతుంది. నేను అన్ని ఎగ్జామ్స్లో అన్నోన్ ఖచ్చితంగా చేసి వచ్చేవాడిని ఏది చేయకపోయినా కానీ. సో అన్నోన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ అ రో ఆర్ సర్కిల్. సో మనం ఇప్పుడు
2 పజిల్ మోడల్స్ అండ్ వాటిల్లో ఉన్న సబ్ మోడల్స్ కవర్ చేసాం. ఫ్లోర్ బేస్డ్ కంప్లీట్ అయింది, సీటింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ 10 minutes అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు ఈ రిలేటెడ్ పజిల్స్ సంబంధించిన ప్రతి మోడల్లో అట్లీస్ట్ ఒక 5 పజిల్స్ అన్న చేయండి. నేను ఇప్పుడు చెప్పిన మోడల్స్ అన్నీ చూసుకుంటే దగ్గర 25 ఉన్నట్టు ఉన్నాయి. సో ఒక 5 చేశారంటే 125 పజిల్స్. అన్ని పజిల్స్ మీరు చేశారంటే మీ బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది, మీరు ఈజీగా పజిల్స్ ట్యాకిల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అలాంగ్ విత్ దిస్ టాస్క్ మీరు ఇది చేశారు లేదా నాకు తెలియడం కోసం ఒక క్వశ్చన్ కూడా డిస్ప్లే చేస్తాను ఈ వీడియో తర్వాత. అది కూడా ఒక పజిల్, దాన్ని వర్కౌట్ చేసి దాని ఆన్సర్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాంగ్ విత్ దట్ ఈ వీడియో కూడా 100 likes టార్గెట్ పెట్టుకుందాం, సో వీ కెన్ రీచ్ అవుట్ టు మ్యాక్సిమమ్ ఆస్పిరెంట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ది బెస్ట్.